వేసవికాలంలో శరీరానికి చలవ చేసి వడదెబ్బ తగలకుండా ఉండే ఈ ముంజికాయల పానీయాన్ని ఈరోజు తయారు చేశాను. దీనికోసం ముంజికాయలని తొక్క అది బాగా తీసి శుభ్రం చేసుకోవాలి. అలాగే సబ్జా గింజల్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మజ్జిగ కాస్త చిక్కగానే గిలగొట్టుకోవాలి. మెంతులు కూడా శరీరానికి చలవ చేస్తాయి కాబట్టి కాసిని మెంతుల్ని ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాను. ఈ మెంతుల్ని నీళ్లతో పాటుగా మిక్సీ జార్లో తీసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇష్టం లేదనుకున్నప్పుడు మనం మెంతుల్ని వాడడం మానేయచ్చు. కానీ ఈ మెంతులు నానబెట్టుకోవడం వల్ల చేదైతే ఉండదు. ఇందులో రుచికి సరిపడిన ఉప్పు అలాగే పంచదార అన్నీ కలిపి దీనిని నేను మెత్తగా మిక్సీ చేసుకున్నాను. ముందే చెప్పాను కదా, ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు శరీరానికి అమితమైన చలవ చేస్తుంది. ఈ మిక్సీ చేసుకున్న మెంతి మిశ్రమంలోకి చిక్కగా చేసి పక్కన పెట్టుకున్న మజ్జిగ, సబ్జా గింజలు వేసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ముంజికాయలను కూడా మిక్సీ జార్లో తీసుకుని కాస్త కచ్చాబచ్చాగా మనం మిక్సీ చేసుకోవాలి. ఒక్కసారి తిప్పేటప్పటికే ముంజికాయలు ఇలా మెత్తగా అయిపోతాయి. ఈ ముంజికాయల మిశ్రమాన్ని కూడా ఇందులో తీసుకుని అన్నీ కలిసేలా కిందకి పైకి ఒకసారి మనం కలుపుకోవాలి. దీనిలో రుచి కోసం ఒక అరచెక్క నిమ్మరసం పిండుకున్నాను. ఈ కలుపుకున్న మిశ్రమం అంతా ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా గ్లాసులు ముంజికాయలతో తయారు చేసిన ఐస్ క్రీమ్ అని చెప్పి పిల్లలకి ఇస్తే చటుక్కుని తినేస్తారు. అదే మనం కాస్త పెద్దవాళ్ళం ఇంకాస్త మజ్జిగను కలుపుకుని తాగినా కూడా చలవ చేస్తుంది. ఏదేమైనా ఈ ముంజికాయలతో చేసుకున్న ఈ మిశ్రమాన్ని పొద్దుటే చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరారా ఒక్కొక్క గ్లాసు ఒక 2 గంటలు 3 గంటలు నిడివిలో తాగుతూ ఉంటే శరీరానికి చలవ చేయడంతో పాటు వడదెబ్బ నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. రుచి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.